నాకు చాలా మంది మెసేజ్ చేస్తున్నారు. నేను శివుడికి చాలా రోజుల నుంచి అభిషేకం చేస్తున్నాను. కొన్ని కొన్ని సమస్యలు అలాగే మిగిలిపోయి ఉన్నాయి. ఎందుకు ఏడుస్తున్నాను, ఎందుకు బాధపడుతుందో తెలియట్లేదు. కానీ ఆ బాధలు మాత్రం నన్ను వెంటాడుతున్నాయంటే, మీ అందరికి ఒక క్లియర్ పాయింట్ ఒకటే చెప్తున్నాను నేను. కర్మానుసారం ఏదైతే ఉండదో అది మనల్ని వెంటబడుతుంది. అర్థమవుతుందా? ఏ జన్మలు చేసుకున్న కర్మ నేను అది వెంటబడుతుంది. మన దుఃఖానికో, మన కష్టానికో, మన బాధలకో కారణం ఏదో ఒక కర్మ ఖచ్చితంగా ఉంటుంది. సో నువ్వు ఆరాధన చేయముందుకు, శివారాధన చేయముందుకు నువ్వు ఎలాగున్నావు, వన్స్ ఒకసారి శివారాధన చేశాక నువ్వు ఎలా ఉన్నావు అంటే, శివారాధన నువ్వు మొదలు పెట్టాక నీకున్న బాధలు గానీ, నీకున్న కష్టాలు గానీ, నీకున్న దుఃఖాలు గానీ ఏవైతే ఉన్నాయో అవి తరుగుతూ వస్తాయి కానీ పెరగవు. మనకు శాస్త్రము పురాణాలు ఏం చెప్పాయంటే, నువ్వు చెంబడు నీళ్లు పోచి ఈశ్వర నమశివాయ అని మొక్కినా, ఆయన శరణు కోరినా నీకున్న దరిద్రమే పోతుందని చెప్తారు. నీకున్న కష్టాలు దుఃఖాలని పోతాయని చెప్తారు. అంటే ఏ శాస్త్రం కానీ ఏ పురాణంగా ఊరికి చెప్పరు. ఎందుకు చెప్పారు అంటే, శివారాధనలో శివాభిషేకము అంత ప్రత్యేకత. అంతటి మహానుభావుడు ఆయనే, అంతటి గోలాశంకరుడు కాబట్టి శాస్త్ర పురాణాలు మనకు చెప్తున్నాయి. నువ్వు చెంబడి నీళ్లు పోస్తేనే నీకున్న దరిద్రం పోతుందంట. దరిద్రం పోవడం అంటే మామూలు విషయమా? ఆయనకి చెంబడి నీళ్లు పోస్తేనే నీ దరిద్రం పోతుంది. నీకున్న కష్టాలు దుఃఖాలు కరిగిపోతాయి. కష్టాలు దుఃఖాలు పక్కకు పెడితే నీ కర్మ అనేది తరుగుతూ వస్తుంది. అర్థమవుతుందా? శివునికి నువ్వు ఆరాధన చేస్తుండగా పోతుండగా నీ కర్మ అనేది తగ్గుతూ వస్తుంది. ఆ కర్మానుసారాన్ని కూడా తగ్గించే మహానుభావుడు ఎవరు అంటే, నేను గట్టిగా చెప్పే సమాధానం ఈశ్వరుడే. కర్మను సైతం కూడా తగ్గించేది ఎవరంటే ఈశ్వరుడే. కర్మలకు పై ఉన్నది ఈశ్వరుడు. ఆ కర్మను కూడా తగ్గించేది ఈశ్వరుడు. అందుకే ఈశ్వరారాధనలో, ఈశ్వర అభిషేకంలో అంత గొప్పతనం ఉంది. నువ్వు కొద్దిగా పేషెన్స్ తో, ఓపికతో నువ్వు ఉండగలిగి, ఈశ్వరుని శరణు కోరి నువ్వు ఉండగలిగితే, నీకు ఈశ్వరుడు ఏది ఇస్తాడో తీసుకో, ఏది లభిస్తాడో తీసుకో. వెయిట్ చేయి. కొంచెం పేషెన్స్ అనేది వెయిట్ చేయి. అది వెయిట్ చేసినప్పుడు ఈశ్వరుడు నువ్వు ఏదైతే సమస్యలతో బాధపడుతూ ఉన్నావో ఆ బాధ నుంచి నీకు విముక్తి కలిగిస్తాడు ఖచ్చితంగా. హర హర మహాదేవ శంభో శంకర శివ కేశవాయ నమః.